హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్మయానం. ఇప్పుడే దురంధర్ మూవీ చూసాను, నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. ఓవరాల్గా మూవీ బాగుంది. అంటే మెయిన్ మూవీ కాన్సెప్ట్, స్టోరీ పాయింట్కి వచ్చేస్తే ఏంటంటే, ఒక అండర్ కవర్ ఏజెంట్ పాకిస్తాన్కి వెళ్ళి తన మిషన్ని ఎలా పాసిబుల్ చేసిండు అనేది ఒక సింగిల్ లైన్లో స్టోరీ ఇంతే. ఓవరాల్గా మూవీ టూ గుడ్ ఉంది. మెయిన్ మాట్లాడుకోవాల్సింది క్యారెక్టర్స్, అంటే ఆ క్యారెక్టర్లో చేసిన యాక్టర్స్ గురించి కూడా. మెయిన్ మాధవన్ గారు, అతను అంటే ఆ లుక్ కొత్తగా అనిపించింది మాధవన్కి. బాగుంది ఆ లుక్. ఆ క్యారెక్టర్ కూడా మూవీలో ఒక కీ రోల్. ఆ క్యారెక్టర్ అనేది ఒక మెయిన్ కీ రోల్ అది. ఇక పైగా మనం మాట్లాడుకోవాల్సింది రణ్వీర్ సింగ్, హీరో. అతను మాత్రం ఆ క్యారెక్టర్లో జీవించేసిండు. ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది అతనికి. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది పైగా విలన్. విలన్ మాత్రం టూ గుడ్ ఉన్నాడు. అంటే మెయిన్ స్టోరీ మొత్తం నడిచేది విలన్ కన్నా యాక్టర్ చేసిండు ఆ క్యారెక్టర్. అది కూడా బాగుంది. మెయిన్ మూవీలో మ్యూజిక్ బాగుంది. మెయిన్ మళ్ళా సంజయ్ దత్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ చేస్తాడు ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. మూవీలో దేశభక్తి, టెర్రరిజం, టెర్రర్ అటాక్స్, పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్లో నిజంగా అక్కడ మనం ఉండి చూసినట్టు ఆ సెట్లు కానీ అవన్నీ బాగున్నాయి. మెయిన్ మ్యూజిక్ కూడా బాగుంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఓల్డ్ హిందీ సాంగ్ యాడ్ చేసుకుంటా వాళ్ళ ఎంట్రీస్ ఉంటాయి. అవి ఎక్సలెంట్గా వర్క్ అయ్యాయి. మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే, అందరూ మూవీ బాగుంది, ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది అంటున్నారు, కానీ నాకైతే ఓకే, బాగుంది, గుడ్ ఉంది. కానీ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే, మెయిన్ ఎమోషన్స్ అనేటి మూవీలో లేవు. అంటే ఎగ్జాంపుల్, ఇందులో సీన్ ఉంటుంది, మన హీరో ఫుల్ డ్రింక్ చేసి వాళ్ళు మన పాకిస్తాన్ ఇండియా మీద అలా ఎలా అటాక్ చేస్తారని ఒక సీన్ కన్వర్జేషన్ నడుస్తుంది. అక్కడ హీరో బాధపడితే మనకు బాధ అనిపించాలి. అట్లా ఎక్కడ అనిపించదు మనకు మూవీలో. అంటే ఓకే, మనం దేశభక్తి మూవీ చూస్తున్నాం, బాగుంది అనే ఫీల్ తప్పించి అక్కడ జరిగే సీన్లకు మనం రియాక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. ఓకే, ఓటీటీలోకి వచ్చింది కాబట్టి గుడ్ టు వాచ్, బాగానే ఉంది మూవీ.